కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇవాళ సిబిఐ కోర్టులో చాలా కీలకమైన ఆర్డర్స్ వచ్చాయి. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులపైన మొత్తం 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ 20 కేసులు అంటే సిబిఐ కేసులు అండ్ ఈడీ కేసులకు సంబంధించి రేపటి నుంచి డైలీ విచారణ చేయాలి అని నిర్ణయించింది కోర్టు. రేపటి నుంచి రోజువారీ విచారణ ప్రారంభమవుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు కొన్ని బిజీ వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను కోర్టుకు హాజరు కాలేను విచారణకు అని చెప్పి ఆయన ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును పొందారు హైకోర్టు నుంచి. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు దాన్ని ఎలా తీసుకుంటుంది, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన సిబిఐ ఏం ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు డైలీ వస్తారా లేకపోతే వారానికి 2 సార్లు వస్తారా విచారణకి, అసలు ఇది ఎలా ఉంటుంది అనేది చాలా పెద్ద చర్చ. ఇన్నాళ్ళు దాదాపుగా 5 ఏళ్ళేమో అసలు కోర్టుకే వెళ్లకుండా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద 10 ఏళ్ళ పైగా బెయిల్ మీద ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏం చేయబోతుంది, కోర్టులు కానీ న్యాయ వ్యవస్థ కానీ కీలకమైన విశృంఖలమైన ఆర్థిక నేరాల విషయంలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టు ఇక నుంచి ఎలా పనిచేయబోతోంది, ఎలాంటి విచారణ జరగబోతోంది సిబిఐ ప్రత్యేక కోర్టులో. ప్రత్యేకంగా రోజువారీ విచారణ అంటే స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రకరకాల పిటిషన్లతో డిశ్చార్జ్ పిటిషన్లను ఇవన్నీ వేసి అసలు కోర్టులను పనిచేయనివ్వకుండా చేయగలిగిన ఈ టీం జగన్ అండ్ కో మరి ఇక నుంచి రేపటి నుంచి ఎలా ఎదుర్కొంటారు, కోర్టులు ఏం చెప్తాయనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులపై రేపటి నుంచి సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ ప్రారంభిస్తుంది. అయితే దీంట్లో ఆయన ఎప్పుడో హైకోర్టు నుంచి ఒక మినహాయింపును పొందారు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనే దీంతో ఆయన కోర్టుకి విచారణకు వాయిదాలకు హాజరవ్వకుండా నడిపించేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ కేసుల్లో ఈయనతో పాటు ఉన్న కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు కూడా రకరకాల పిటిషన్లు వేస్తూ డిశ్చార్జ్ పిటిషన్లు అనే దాంతో మెయిన్గా వాళ్ళు కోర్టు విచారణ నుంచి హాజరవ్వకుండా కేసు ప్రొలాంగ్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఇటీవల షర్మిల గారు వ్యాఖ్యానించినట్టు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ ట్రయల్ జరగట్లేదు అని అంటే న్యాయ వ్యవస్థని మరి మనం ఎలాగా అంచనా వేయాలి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న రోజువారీ విచారణ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అవుతారా, హాజరు అవరా, ఈ వ్యక్తిగత మినహాయింపు అనేది అలాగే కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో మాజీ జడ్జి రామకృష్ణ గారు, అలాగే సీనియర్ హైకోర్టు లాయరు అండ్ ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు అండ్ విజయ్ కుమార్ గారు మనతో కంటిన్యూ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. సుబ్బారావు గారు, రోజువారీ విచారణ అనేది రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పి సిబిఐ కోర్టు ఇవాళ ప్రకటించింది. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి బ్రీఫ్ గా? ఒకటండి, ఆల్రెడీ గతంలోనే అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి. దాని ప్రకారమే తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల కాలంలోనే ఈయన మీద ఉన్నటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 నెలల కాలంలో రోజువారీ విచారణ జరిపేసి పరిష్కరించమని చెప్పింది. దీని మీద రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లో కూడా సిబిఐ ఒక కొత్త వాదన తీసుకొచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా పలుకుబడగలిగిన వాళ్ళు కాబట్టి సాక్షులను ప్రభావితం చేయగలరు. అంతేకాకుండా 911 మంది సాక్షులు ఉన్నారు ఈ కేసుల్లో, వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అని చెప్పారు. అందువల్ల ఇది సత్వరం పరిష్కారం జరగాలి, ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని చెప్పి వాదన ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2012, 2013 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు అయిపోతా ఉంది ఛార్జ్షీట్ ఫైల్ చేసి. అయితే ఆయన పొందినటువంటి బెయిల్లో ఒకసారి వెంకటకృష్ణ గారు ప్రజల దృష్టి కూడా తీసుకువెళ్ళాలి. 2019 నవంబర్ 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్లో 5వ కండిషన్లో 4వ కండిషన్లో చాలా స్పష్టంగా రాశారు. ఏంటంటే, ది పిటిషనర్ A1 షల్ అపియర్ బిఫోర్ దిస్ కోర్ట్ on the dates fixed for hearing of the case without fail.
A1 మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ కేసు అయితే, ఏ వాదనకైతే, ఏ హీరింగ్ అయితే వేశారో దానికి తప్పనిసరిగా హాజరవ్వాలి. హీ మే రిమైన్ ఆబ్సెంట్ ఓన్లీ ఇన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు. అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ లో కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే కోర్టుకు హాజరవ్వకుండా ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళిపోయి, నేను ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు హాజరవుతే అక్కడ శాంతి భద్రత సమస్య, లేకపోతే క్లయింట్లు ఇబ్బంది పడతారు, ప్లేడర్లు ఇబ్బంది పడతారు, నేను జరిపేటువంటి ప్రభుత్వ వ్యవహారాలకి అంతరాయం కలుగుద్ది, కాబట్టి అనేక లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు దాదాపుగా ఖర్చు అవుద్దని చెప్పేసి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తాడంటే, డెఫినెట్ గా ఈ బెయిల్ ఆర్డర్లో ఏదైతే ఉందో, ఏదైతే ఏ అనుమతి అయితే తీసుకున్నాడో ఈ ఆధారంగా అవన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి. ఈయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఈ రోజున అధికారం లేదు, ఈ రోజున ఓన్లీ ఆర్డినరీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా కోర్టు విధులకు రెగ్యులర్ గా హాజరయ్యే విధంగా ఆ ఇచ్చిన మినహాయింపుని రద్దు చేయమని చెప్పేసి సిబిఐ కోర్టును సిబిఐ అడుగుతుంది. సుబ్బారావు గారు, ఇక్కడ అదే జరుగుతోంది. సిబిఐ అడుగుతుంది. సిబిఐ ఒక్కొక్క పరిస్థితుల్లోనూ లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగానూ సిబిఐ మాట్లాడుతూ వస్తోంది. ఇది మనం చూసిందే. రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయాలనేసి వేసిన పిటిషన్లో ఏమో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మాకు ఇష్టమే చెప్పి మాట్లాడింది ఇదే సిబిఐ. అంతకుముందు బెయిల్ రద్దు చేయండి అని చాలా ప్రభావవంతమైన వ్యక్తిని పిటిషన్ వేసింది ఇదే సిబిఐ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రేపు సిబిఐ ఏం చెబుతుంది అనే దాని మీద మనం అంత ఈజీగా అనలేము. ఒకవేళ చెప్పినా కూడా కోర్టు నుంచి ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక కీలకమైన అంశమే కదా. ఒక్క నిమిషం సుబ్బారావు గారు. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఈ రోజువారీ విచారణ అనేది ఎలా సాగుతుంది అసలు దేశంలో? ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల మీద స్పీడ్ ట్రయల్స్ చేయండి అని చెప్పి ఎప్పుడో చెప్పింది సుప్రీంకోర్టు, కానీ అది ట్రాక్లోకి రాలేదు. ఇప్పుడు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చింది. రేపు నుంచి రోజువారీ విచారణ అంటున్నారు. ఏంటి రోజువారీ విచారణ అంటే? దాని విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎన్నాళ్ళు టైం బౌండ్ అయినా ఉంటుందా, లేకపోతే ఎప్పట్లాగే ఉంటుందా? ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి చూసినట్లయితే రోజువారీ విచారణ చేయమన్నారు. రోజువారీ విచారణలో అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయి వెంకటకృష్ణ గారు. ఇక్కడ ఒకటి గమనించాలి. అసలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ వాళ్ళు ఎప్పుడు ఛార్జ్ షీట్ వేశారండి? ఎన్ని సంవత్సరాల క్రితం ఛార్జ్ షీట్ వేశారు? 13 ఏళ్ళు. ఒక్కొక్క కేసు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మిగతా ముద్దాయిల ప్రస్తావన కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2010లో దీని యొక్క కాగ్నిజెన్స్ స్టార్ట్ అయింది, ఏ రోజైతే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు గారు, మా ఒక స్వర్గీయ ఎర్రమనాయుడు గారు ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారో, అది 2010 నుంచి 2011లో హైకోర్టు ఆర్డర్ ఇవ్వడము, 2011లో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయడము, సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడము, ఆ తర్వాత 3 ఛార్జ్ షీట్లు వేశారండి. ఇక్కడ చాలా మనం అందరం మర్చిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయక మునిపే 3 కేసుల్లో ఛార్జ్ షీట్స్ ఫైల్ అయి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఛార్జ్ షీట్ లోనే అరబిందో ఫార్మాకా నుంచి, హెటీరో డ్రగ్స్ కాన్ నుంచి చాలా ప్రధానమైనటువంటి కార్పొరేట్ కంపెనీల పైన మొట్టమొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. రెండో ఛార్జ్ షీట్, మూడో ఛార్జ్ షీట్ వచ్చేసరికి రామ్కి అధినేత వీళ్ళందరూ పెద్ద అంటే పేరు మోసినటువంటి కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి పెద్దవాళ్లతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైతే 2012లో అరెస్ట్ చేసిన అంతకు ముందే 3 ఛార్జ్ షీట్లు పెండింగ్ లో ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత వేసినటువంటి 7 ఛార్జ్ షీట్లు, అంతకు ముందే వేసినటువంటి 11 ఛార్జ్ షీట్లు, మళ్ళీ తర్వాత 2014లో వేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్. ఇన్ని ఛార్జ్ షీట్లు ఆల్రెడీ కోర్టు ముందర ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 12 సంవత్సరాల పాటు ఇంత వెసులుబాటు పొంది ఇంత గ్యారంటీగా తిరగలిగాడంటే ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ రోజు ఆయన ఫ్రీగా తిరిగాడు. ఈ రోజు ప్రతిపక్షంలోకి వస్తాడు, ఈ రోజు ఫ్రీగా తిరుగుతాడు నేను అంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఒక చరిత్ర ఒకటి చెప్పాలి. తెనాలి రామకృష్ణుడు చరిత్ర ఒకటి చెప్తాను వినండి, ఏమనుకోకండి. తెనాలి రామకృష్ణలో ఒక పద్యం ఉంది. ఏమంటే కుంజర యూదంబు దోమ కుత్తుకొచ్చననే ఒక సమస్యను పూరించమని
ఒక సామాన్య వ్యక్తి తెనాలి రామకృష్ణ అడిగినప్పుడు ఆయన ఎలా పూరించారు తెలుసా? ఆయన ఏమంటే గంజాయి తాగేవా లంజల కొడక ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుకొచ్చినని చెప్పి ఆ సామాన్య ప్రజలకి సమాధానం ఇచ్చినటువంటి తెనాలి రామకృష్ణుడు అదే శ్రీకృష్ణదేవరాయలు అడిగితే ఏం సమాధానం ఇచ్చాడండి? రాజ్యాలు పోగొట్టుకున్నటువంటి పాండవులు విరంజులైపోయి విరాట్ కొలువులో కటకట అని బతుకుతున్నారు అంటూ ఆయన పూరిస్తాడు. అంటే ఇక్కడ గమనించాలి, తెలివైనటువంటి న్యాయమూర్తులు, తెలివైనటువంటి ప్రభుత్వ అధికారులు, తెలివైనటువంటి మేధావులు ఎవరి దగ్గర ఎలా వ్యవహరిస్తారో ఈ తెనాలి రామకృష్ణ కథలోని ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే చాలా సింపుల్ గా అందరికీ అర్థమవుతుంది. వెంకటకృష్ణ గారు, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే వాళ్ళు ఎవరికి ఆన్సర్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి ముందర చేయాలి అన్నది ప్రశ్న మొదలెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఈ విధంగానే ఉంటుంది. సామాన్యుడు అడిగినప్పుడేమే లజ్జల కొడక అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మహారాజు అడిగేసరికి ఎంతో గౌరవంగా సమాధానం ఇచ్చాడు ఆ రోజు తెనాలి రామకృష్ణుడు. అంటే నేను ఎందుకు ఇక్కడ ఈ ఉదాహరణ చేస్తున్నానంటే, ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా ఈ విధంగానే ఉంటుంది. మన ముందర ఉన్నవాడు 1000 కోట్ల అధిపతి లేకపోతే రిక్షాల ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉంటుందని తెలిసి జడ్జిలకు కూడా తెలుసు కదా. మరి జడ్జిలు మీరు జడ్జిగా చేశారు కదా, మీకు తెలుసు కదా. మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు న్యాయస్థానాలు డెసిషన్ తీసుకోవాలి కదా. వెంకటకృష్ణ గారు, మీరు చాలా ఊహించుకొని రోజువారీ విచారణ మొదలవుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా కష్ట సమయం ఏమో వస్తుందేమో అని మీరు ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కుర్చీ కింద ఊహించుకోవట్లేదు రామకృష్ణ గారు, నేను ఊహించుకోవట్లే. ఇది జస్ట్ ఫార్మాలిటీగా జరిగే ఒక న్యూ ప్రాసెస్ అయినా, లేకపోతే ఏమన్నా స్పీడ్ అప్ అయ్యి త్వరగా ఒక కొలిక్కి వస్తా. మేబీ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటపడవచ్చు, తప్పే ఉంది అందులో కదా. నిర్దోషిగానో దోషిగానో ఏం జరుగుతుందో కానీ ఒక ముగింపు పలుకుతారు. 12 ఏళ్ళుగా ట్రయల్ కూడా జరగట్లేదు అనే దాని మీద చర్చ. నేనే ఊహించుకోవట్లేదు, నాకేం పని. అది కాదు వెంకటకృష్ణ గారు, నేను అంటున్నది ఏంటంటే, మనము ఏమైనా ఎక్కువ ఆశిస్తున్నామా? రోజువారీ విచారణలో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల ముందు నిలబడగలుగుతాడా? ఇక్కడ ఒకటి గమనించాలి, ఆయన వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయినాయని ఆ బెయిల్ హైకోర్టు ఆర్డర్ ద్వారా అవన్నీ వాషౌట్ అయిపోయాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు కావాలని అడగడానికి కారణాలు ఏంటి అని అడుగుతుంది కోర్టు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి నేను ప్రతిరోజు కోర్టుకు హాజరైనానంటే ప్రతి శుక్రవారం రోజు నేను చేయవలసినటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, నా రాష్ట్రంలో ప్రభుత్వం స్తంభించిపోతుంది అన్నటువంటి కారణాలు చూపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోజువారీ విచారణకు కోర్టు ముందరకు రావాల్సినటువంటి అవసరం ఏముందని కోర్టు వాళ్ళు ప్రశ్నిస్తే సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటని నేను అడుగుతున్నా. అదేంటది ఆయన రావాల్సిన అవసరం ఏముందని కోర్టు అడగడం అంటే నాకు అర్థం కాల. కోర్టు అలా ఎందుకు అడుగుతుంది? నిందితుడుగా ఉన్నాడు కాబట్టి విచారణకు రావాలి. ఎమ్మెల్యే అయినా ఎవరైనా రావాల్సిందే కదా. రావాల్సిన అవసరం ఏముందని ఎందుకు అడుగుతుంది? అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడిగాడు కాబట్టి ఓకే, హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని అనుకుందాం. అప్పుడు సీఎం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి రావాల్సిందని కోర్టు ఎందుకు అడుగుతుంది? నాకు ఇది కొంచెం లాజిక్ ఎందుకో, లాలో లాజిక్ ఏంటో అర్థం కాల. అర్థం చెప్తా వినండి. ఇప్పుడు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి, వ్యక్తిగతంగా మినహాయింపు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆ ఆర్డర్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది కదా. హైకోర్టు ఆర్డర్ ని సుమోటోతో క్యాన్సిల్ చేసుకుంటుందా, లేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారా? ఎక్కడుంది? పెండింగ్ లో ఉంది అది. ఆల్రెడీ ద పిటిషన్ ఇస్ క్లోజ్. దాన్ని ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయాలని అడుగుతున్నా. ఒకవేళ ఓపెన్ చేయమని ఎవరైనా అడిగితే సిబిఐ వాళ్ళు అడిగారు అనుకోండి, నేను సహేతుకమైనటువంటి కారణం చెప్పండి అని అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత మినహాయింపులో జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ హాజరులో ఉన్నటువంటి చిన్న క్లూ ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోర్టు ముందరికి రావాలి అంటే ఆ రోజు అతని ద్వారా జరిగేటువంటి న్యాయ ప్రక్రియ ఏంటి అనేది చూస్తారండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు వారు ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఆయన వ్యక్తిగతంగా చెప్పాలి, లాయర్ ద్వారా కాదనేటువంటి కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రజెన్స్ కంపల్సరీగా అవసరం వస్తుంది కోర్టు ముందరికి. నేను ఆ రోజు వస్తానంటాడు, చార్జెస్ మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శుక్రవారం ఎందుకు వెళ్ళాడు? మరి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శుక్రవారం వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒక మినహాయింపులో ఉన్నాడు. నేను అంటున్నది హైకోర్టు ఇచ్చినటువంటి పాయింట్ వరకు రామకృష్ణ గారు మీరు అన్న ఈ పాయింట్ వరకు నాకు అర్థమైంది. హైకోర్టు ఆయనకు ఒక మినహాయింపు ఇచ్చింది కదా, ఆ ఆర్డర్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది కదా, అది ఎవరు ఓపెన్ చేయాలి, ఎవరు వెకేట్ చేయాలి, లేకపోతే అదేంటి అనేది మీ పాయింట్ నాకు అర్థమైంది. కానీ ఆయన సీఎం గా ఉన్నాను కాబట్టి అన్న దాని మీద అప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆయన సీఎం గా లేడు కాబట్టి ఆ ఆర్డర్లో ఒక మినహాయింపు ఉంది. మీరు అక్కడ గమనించండి. టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంత వరకు అని కానీ ఎక్కడైనా ప్రస్తావన చేశారు ఆర్డర్లో? అట్లా అంటే మనిషిగా ఉన్నంత కాలం అని అనుకోలేం కదా. అది మరి ఇక్కడే ఇక్కడే మీ లాయర్లు, మీ జడ్జిలు, లేకపోతే మీ లీగల్ ఎక్స్పర్ట్స్, మీ తెలివితేటలు ఇక్కడే ఉపయోగపడతా ఉంటాయి. నిందితులకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయండి నిందితులకి. సో అయితే ఇక్కడ కాదు న్యాయ విచారణ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ తో పాటు న్యాయ విచారణ ప్రక్రియలో రోజువారీ విచారణ అనే ఒక ఇది కూడా ఉంది. అంటే దీనివల్ల ఏదో లాభం జరుగుతుంది, లేకపోతే కేసులు త్వరగా తెములుతాయి అనే ఉద్దేశంతోనే కదా పెడతారు. అది పెట్టినా కూడా ఇంత హోప్లెస్ గా విజయ్, మీరు కూడా ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎలాంటివి, వాటిలో జరిగిన అవినీతి దందా ఎలా చేశారు ఏంటి, తర్వాత కేసులు విచారణ వీటి ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు రేపటి నుంచి డైలీ ట్రయల్ అనేది ఏదో మొదలవుతుంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా అనేది చాలా పెద్ద సంశయము, లేకపోతే చాలా ఉత్సుకత ఉంది చాలా మందికి. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఒక నిందితుడు దాదాపు 43,000 కోట్ల రూపాయల దోపిడీ చేశాడు, అక్రమాస్తులు కూడబెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు 5 ఏళ్ల నుంచి కోర్టుకు కూడా పోలేదు అనేది కొంత ఇదే భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి. సో ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అబ్జర్వేషన్ దీని మీద? వెంకటేష్ గారు, మనం ఒక 26-27 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం ఒకసారి. నేను అప్పుడే ఉద్యోగం చేయని కొత్త అనుకుంటాను. పివి నరసింహారావు అనే ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు 91 to 96 అనుకుంటాను. ఓకే, ఆయన ఓడిపోయిన తర్వాత మాజీ అయిపోయిన తర్వాత సాక్షాత్ భారత ప్రధానమంత్రి మాజీ అయిపోయిన తర్వాత ఐ థింక్ చంద్రస్వామి A2 అనుకుంటాను, ఈయన ఏమని అనుకుంటాను, జార్ఖండ్ ఎంపీలు కొనుగోలు కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు ఎన్నిసార్లు ఎగ్జాక్ట్లీ జేఎంఎం ముడుపుల కేసు. సో ఇట్లా ఆయన సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి అటెండ్ కాకూడదు అని చెప్పే వాళ్ళందరూ తెలుసుకోవాలి. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఆయన మాజీ అయిపోయిన తర్వాత చచ్చినట్టు, అంటే చనిపోయిన తర్వాత ఇటు మాట్లాడడం తప్పేమో తెలియదు కానీ విధి లేక తప్పనిసరిగా అటెండ్ అయ్యాడు. సో టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, నేను కాదనలా. ఈ 5 సంవత్సరాలు కోర్టుని మేనేజ్ చేసామంటే ఏమంటారు, మన మీద కేసు పెడతారేమో. కానీ సరే, ఇందాక మీరు చెప్పినట్టు భారత వ్యవస్థలో చాలా వరకు దాన్ని ఏమో జరుగుంటాయి. 5 సంవత్సరాల పాటు ఈడీ కేసు ముందు విచారించాలా, సిబిఐ కేసు ముందు విచారించాలా అంటూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ ఒక 10 మంది ఉన్నారు, A1, A2, A10 దాకా. సో వీళ్ళందరూ ఒకరి తర్వాత వేస్తూ వచ్చి చాలా అంటే వాళ్ళ లాయర్లని ఎంత గౌరవించుకున్నారంటే వాళ్ళు, ఇందాక మీరు అన్న లాయర్లందరూ వాళ్ళని సాక్షాత్ ఎంపీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్లని నువ్వు నాకు చాలా బాగా హెల్ప్ చేశావని చెప్పి సాక్షాత్ ఎంపీగా చేశారు మిస్టర్ నిరంజన్ రెడ్డి. సో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు గ్యారంటీగా ఒక వ్యవస్థ తర్వాత. సో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనే దీంతో వాయిదా వేస్తూ వేశారు. కానీ ఎక్కడో ఒక చోట పెద్దానికి ఎండ కావాలి. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు భారతదేశంలో కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి కోర్టు ముందు నిలబడి జైలుకి వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి వాడేం కాదు. దేవిలాల్ మనవడు హర్యానా ఎక్స్సీఎం, ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, ఆయన మన బీహారు మాజీ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాతే కోర్టు భవన్లో నిల్చున్న వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడేం కాదు, ఆయన ఏం ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఏం కాదు, ఆయన కూడా భారతదేశ పౌరుడే. ఆయన వేరే దేశ పౌరసత్వం లేదు, ఏమో యూఎస్ పౌరసత్వం వాళ్ళని ఇక్కడ ఎందుకు పెడతాం అట్టేం కాదు. ఆయన కూడా భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్నవాడే. ఆయనకు కూడా ఖచ్చితంగా భారతదేశంలో అందరికీ వర్తించే చట్టాలు, నీకు నాకు ఇంకోళ్ళకి వర్తించే చట్టాలే ఆయన కూడా వర్తిస్తాయి. ఆయన
కొంతకాలం మేనేజ్ చేసిన మాట వాస్తవం. కానీ అలా మేనేజ్ చేశాడు కాబట్టి జీవితాంతం అలాగే మేనేజ్ చేస్తాను అప్సెట్. సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అన్న విల్ ఇంటర్ఫియర్ అండ్ సే దట్ దిస్ ఇస్ నాట్ ది వే. అది గవర్నమెంట్ డబ్బు, అది దాన్ని ఏమంటే ప్రజల డబ్బు. 8,000 కోట్ల రూపాయల లేపాక్షి భూముల దగ్గర నుంచి సాక్షి లోపలికి వచ్చిన దాంట్లో 1,000 కోట్ల పెట్టుబడుల దాకా ఇవన్నీ ప్రజల డబ్బు. సో ప్రజల డబ్బులు తినేసిన తర్వాత కనీసం దాంట్లో భారతదేశంలో ఉన్న అధికృత రెగ్యులేటరీ ఏజెన్సీ సిబిఐ కేసు పెట్టిన తర్వాత కూడా నేను పోను అంటే ఖచ్చితంగా అప్పుడు న్యాయ వ్యవస్థలో ఏదో ఉంటుంది. న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మాలా వంటి వాళ్ళం ఎవరో ఒకరు పార్టీ తరఫున ఉన్నా ఎందుకు ఆయన తీసుకోవట్లేదని కేసు వేయడం గ్యారంటెడ్. ప్రతి జడ్జి కూడా అతిథేయం కాదు, వాళ్ళకు కూడా కొన్ని సిస్టమ్స్ మధ్యలోనే పనిచేస్తారు. అంతేగాని ప్రతి జడ్జి ఆ పర్టికులర్ కేసులోనో కొంతమంది అటు ఇటు పోయిండొచ్చేమో. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ పోకపోవచ్చు, కానీ డైలీ కేసు కాబట్టి వారానికి ఒకసారి పోతారు, లేకపోతే దాన్ని 15 డేస్కి 3 సార్లు పోతారు. రోజు పోకపోవచ్చు, రోజు ఆయన అవసరం ఉండకపోవచ్చు కూడా, ఎవ్రీ 3 times ఆర్ ఎవ్రీ 10 days. కానీ కేసులో కోర్టుకు పోవడం అనేది సిబిఐ లాంటి ఏజెన్సీ, భారతదేశం ఉన్న ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేసు పెట్టిన తర్వాత నేను కోర్టుకే పోను అనడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కేవలం ఎమ్మెల్యేగా అది సాధ్యపడని విషయము. ఖచ్చితంగా రేపా ఎల్లుండా మన్నాడంగా వితిన్ 2-3 నెలల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కి బౌండ్లో నిల్చోవడం అనేది వాస్తవం. ఇది జరిగి తీరుతుంది. దీంట్లో ఒక భారతదేశ పౌరుడిగా నాకు ఏ రకమైన డౌట్ లేవు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల మాదే ఒక వ్యవస్థ, దాంట్లో కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో ఈ 5 సంవత్సరాలు ఆయన మేనేజ్ చేస్తాడు కాబట్టి జీవితాంతం ఆయన బతుకున్నంత కాలం మేనేజ్ చేస్తా అంటే మన ముందు లల్లు ప్రసాద్ కనపడతాడు, బాబు నేను పోయొచ్చాను కోర్టుకు అంటాడు. ఆయన దేవుళ్ళ మనవాడు కనపడతాడు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఐజీలు, డీజీపీలు, ఐపీఎస్లు జైల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ వస్తారు, బాబు ఆయన మాత్రం తీసుకుపోతే మేము మాత్రమే. సో దిస్ ఈజ్ అబరేషన్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు భారతదేశం చరిత్రలో మీరు చెప్పినట్టు, శర్మ చెప్పినట్టు, ఎవరు చెప్పినట్టయినా 43,000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మీద అభియోగాలు మోపిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కనీసం ఏమంటారు ట్రైల్ కాదు కదా, అసలు సాక్ష్యాలు దీనికే రాకుండా 911 మంది సాక్షులు. సో ఇంతమంది సాక్షులున్నప్పుడు ఈ కేసు ఇప్పటికి పూర్తి వెళ్తుందని నేనేం చెప్పను. బహుశా ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం మాత్రం జరగబోయే వాస్తవం అది. ఆయన నేను ఓడిపోను, నేను 30 ఏళ్ళు రాజ్యంలో ఉంటాం అనుకున్నారు. ఎట్లయితే ఓడిపోయారో ఆయన కోర్టుకు రావడం కూడా అంతే వాస్తవం. రైట్. సుబ్బారావు గారు, ఇందాక రామకృష్ణ గారు చెప్పిన లాజిక్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ ఒకటే సారీ, రామకృష్ణ గారు చెప్పిన దాంతో కొద్దిగా డిఫర్ అవుతా నేను. ఎంచేతంటే ఇప్పటి వరకు పంజరంలో చిలక లాంటి సిబిఐని న్యాయస్థానాలు మందలించే పరిస్థితి ఉత్పన్నం కాల. సరే, వ్యక్తిగతంగా సిబిఐ చేయనటువంటి పని కూడా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, లేకుంటే వ్యక్తిగతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమంటే నీవెవరివి, నీకేం సంబంధం, సిబిఐ పాత్ర నువ్వెందుకు చేస్తున్నావంటే, కాదు నాకు హక్కు ఉంది, నేను పౌరుడుగా, దీంట్లో ప్రజల సొమ్ము, ప్రజల ఆర్థిక వ్యవస్థకి నష్టం కలిగించేటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయన వాదిస్తే చివరికి ఓకే అని అంగీకరించారు కదా వాదన చేయడానికి. అవును. ఈ రోజున సిబిఐ ఈ రోజున తప్పనిసరిగా ఏదైతే చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులకు మార్పు జరిగినాయి కాబట్టి డెఫినెట్ గా సిబిఐ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించవచ్చు, డెఫినెట్ గా రద్దు చేస్తారు. రెండోది, వాళ్ళు సిబిఐ కనుక ఇంతకు ముందులాగానే నేను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో లేకుంటే రాజకీయ నాయకుల యొక్క ప్రభావితానికి లోనవుతాననుకుంటే వ్యక్తులుగా కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్న దాంట్లో ఉన్న ఆదేశాలే ఇక్కడ అప్లై అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏ1గా ఉన్నాడు, మరి విజయసాయి రెడ్డి గారు ఏ2గా ఉన్నారు, ఆయన పెద్ద రాజ్యసభకి వెళ్ళిపోయాడు. అలానే ముప్పిడి వెంకటరమణ గారు ఉన్నారు, అలానే సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రదర్ ఉన్నాడు, అలానే మురళీధర్ రెడ్డి ఇప్పుడు G7లో పెట్టారు తీసుకెళ్లిపోయి, ఐఏఎస్ అధికారి, ఆయన ఒక ముద్దాయి. దాంట్లో ఏటాలో వైవి సుబ్బారెడ్డి గారి ముద్దాయి, ఆయన వెంకటేశ్వర తిరుమల దేవస్థానానికి కొంతకాలం
చైర్మన్ గా చేశారు. అలానే కోఎక్యూజ్డ్ ఉన్నటువంటి అరవిందో ఫార్మా ఏదైతే ఉందో వాళ్ళు A3గా ఉన్నాడు, ఆయనకి కాకినాడ చెద్దాపు చెప్పాడు. అలానే కోఎక్యూజ్డ్ గా ఉన్నటువంటి అవన్నీ చాలా ఉన్నాయి, మీరు అన్ని చదవడం అప్పు చెప్పారు. ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోర్టు గడపలు తొక్కాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు అనేది ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు. అది ఇవ్వడం సాధ్యం కాదు అనేది మీరు చెప్తున్న పాయింట్, అందరూ అదే అనుకుంటున్న పాయింటే. కానీ రామకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో నన్ను అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, నిజమే హైకోర్టు ఆయనకి వితౌట్ కండిషన్, వితౌట్ ఎనీ టైం బౌండ్ ఆయనకి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజువారీ విచారణ ప్రారంభం అయినా కూడా హైకోర్టు ఆర్డర్ చూపించి ఎవరు ఆనర్ ఏంటి పరిస్థితి? డెఫినెట్ అండి, అక్కడ వరకు ఓకే. ఎందుకంటే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ రద్దు చేయమని అడిగి రద్దు చేయించే వరకు ఆ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి సిబిఐ చేయాలి, సిబిఐ చేయాలి. సిబిఐ కనుక చేయకపోతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరున్నారో పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద తీసుకొని దాన్ని వ్యక్తిగతంగా వేయడానికి అలా కాకుండా ఈ నిందితుడు రోజువారీ విచారణకి హాజరవ్వాలి, లేదా వారానికి 2 రోజులు రావాలి, లేదా వారానికి 1 రోజు రావాలి అని కోర్టే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి చేసే అవకాశం ఏమైనా ఉంటుందా సిబిఐ కోర్టు హైకోర్టు ఆర్డర్ మీద? హైకోర్టు ఆర్డర్ ని కాదంటానికి సిబిఐ కోర్టుకి అవకాశమే లేదండి. హైకోర్టు ఆర్డర్ రద్దు అవ్వాలి, రద్దు అవడానికి కావాల్సిన చర్యలు అంటే సుబ్బారావు గారు, ఇక్కడ నా డౌట్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ని లోయర్ కోర్టుగా ఉండే సిబిఐ కోర్టు కాదనడానికి అవకాశం లేదు, నో డౌట్. మీరు అన్న పాయింట్ కరెక్టే. కానీ సిబిఐ కోర్టే హైకోర్టుని ప్లీ చేసి దీన్ని ఆర్డర్ని వెకేట్ చేయాలి, అతను రావాల్సిన అవసరం ఉందని కోర్టే అడిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందా అంటున్నా. అలాంటి అవకాశాలు ఉండవండి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ తరఫున సిబిఐ రోజువారీ విచారణ అంటే ఏంటి? ఇంకా రోజువారీ విచారణ ఇప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్స్ దాదాపుగా 130 వరకు ఏమున్నాయి. అవును. ఈ డిశ్చార్జ్ పిటిషన్ ముందు డిస్పోజల్ చేయాలి. అసలు డిస్పోజల్ చేయకుండా ట్రయల్ కమిన్స్ అవుద్దని నేను అనుకోను. మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా తొలగించండి అని చెప్పేసి పిటిషన్లు దాదాపుగా 100కు పైగా ఉన్నాయి. ఆ విచారణ జరపాలి, వాటిని డిస్పోజల్ చేసేయాలి ఇమీడియట్ గా. ఆ డిస్పోజల్ అయిపోయిన తర్వాత ట్రయల్ కమెన్స్ అవుద్ది. కాబట్టి ఈ లోపుగా సిబిఐ ఆటోమేటిక్ గా హైకోర్టును ఆశ్రయించేసి ఇలాగ పర్సనల్ అపియరెన్స్ ని డిస్పెన్స్ చేశారు మీరు. కాబట్టి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. కాబట్టి ఆ యొక్క ఆదేశాలని రద్దు చేయండి అని చెప్పేసి అడగాలి. ఓకే. అప్పుడు రద్దు చేసిన తర్వాత ఆయన తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఓకే. ఆ ఆర్డర్ అదే విధంగా కొనసాగినంత కాలం న్యాయమూర్తి గారు కదా ఎవరు కూడా డిమాండ్ చేసే అవకాశాలు ఉత్పన్నం కావు. అంటే ఇప్పుడు హైకోర్టులో ఉన్న ఆర్డర్ ని సిబిఐ వెళ్ళి వెకేట్ చేయించుకోవాలి, వెకేట్ చేయించాలి. ఓకే. లేదా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కోర్టులో పిటిషన్ వేయాలి. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు హోదాలో ఉన్నాడు, అప్పుడు పరిపాలనలకు అభ్యంతరకరమైనది ఉందని చెప్పేసి అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఖర్చు ఏర్పడుతుందని చెప్పేసి ఇలా కండిషన్స్ పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాధారణ ఎమ్మెల్యేనే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు. పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి మీరు ఆ ఇచ్చిన ఆదేశాలను రద్దుపరచమని చెప్పేసి అడిగి రద్దుపరిపించాలి. రైట్. రామకృష్ణ గారు, ఈ రోజు చాలా కాలంగా చర్చలు జరుగుతున్న కేసులే ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈయన ఇష్టారాజ్యంగా ఎలా చేయగలుగుతున్నాడు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు అనేది చాలా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు రోజువారీ విచారణ అనగానే జనంలో ఒక రకమైన చర్చ, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద చాలా బలీయమైన నమ్మకంతో ఉండే వాళ్ళలో ఒక హోప్, ఇటువంటివి జరుగుతాయి, లేట్ అయినా ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుంది, దోషులు లేకపోతే నిందితులు శిక్షించబడతారు, ఇలాంటి నమ్మకాలు ఏవో వదులుతూ ఉంటాయి కదా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సిబిఐ కోర్టు రేపటి నుంచి రోజువారీ విచారణ అన్నారు కదా. సో దీని ఎండ్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఎప్పటికి ఎండ్ అయ్యే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా ముద్దాయిలందరూ కలుపుకుంటే 71 మంది ఉన్నారండి ఈ 11 ఛార్జ్ షీట్లు. అవును. ఈ 71 మంది రకరకాలుగా వాళ్ళు క్వాష్ పిటిషన్స్ వేయడము, మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్స్ వేయడము, ఇటువంటివన్నీ కూడా పెండింగ్ లో ఉండిపోయాయి. అన్ని కూడా ఇంతకు ముందు మన సార్ సుబ్బారావు గారు చెప్పినట్టుగా 100కు పైన ఇటువంటి పిటిషన్స్ అన్ని పెండింగ్ లో ఉండటం వల్ల
ఇవన్నీ కూడా మెయిన్ ట్రైల్ ను అడ్డుకుంటున్నాయి. అంటే ప్రధానంగా ట్రైల్ అయితే నడవలసింది ఏదైతే ఉందో ముఖ్యంగా దాన్ని ఇవన్నీ కూడా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేసి ఒక ఆపేస్తున్నాయి. మరి ఈ యొక్క ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి మెయిన్ కేసులన్నీ కూడా విచారణకు రావాల్సినటువంటి ఆగత్యం ఇప్పుడు ఉంది. ఇప్పుడు రోజువారీ విచారణలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇష్యూను పక్కన పెట్టి మిగిలినటువంటి ముద్దాయిలు ఏదైతే ఇచ్చున్నారో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్, క్వాష్ పిటిషన్స్ వీటన్నిటినీ కూడా పరిష్కారం చేసి ఈ కేసును కొలిక్కి తెచ్చే లోపల సిబిఐ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడమా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడమా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఈ మినహాయింపును తీసివేయించగలిగితే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందుకు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అటువంటి అవకాశము ఇవ్వాలని సిబిఐ వాళ్ళు కానీ భావించినట్లయితే హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ను తోసిపుచ్చి సిబిఐ కోర్టు అతన్ని రమ్మని పిలిచేటువంటి అవకాశం లేదన్నది ఇది న్యాయ ప్రక్రియలో ఉన్నటువంటి అంశం. కాబట్టి హైకోర్టు తీర్పు ఏ విధంగా అయితే లోయర్ కోర్టుకు బైండింగ్ అవుతుందో ఆ విధంగా లోయర్ కోర్టులు విచారణ జరిగేటప్పుడు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఏ జడ్జి కూడా సాహసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి కోర్టుకని ఆర్డర్ పాస్ చేసేటువంటి ఆగత్యము లేదు, అవకాశం లేదు. అది జరగని పని. ఇక్కడ జరగాల్సిన పని ఏంటంటే రోజువారీ విచారణ చేపట్టి ఏదైతే ఈ పిటిషన్స్ ఉన్నాయో వీటినన్నిటికీ ఆర్డర్ చెప్పిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి 11-12 సంవత్సరాల పాటు ఈ విధమైనటువంటి వాయిదాలు వేస్తూ పోయిన వాళ్ళు ఇంకా తర్వాత ఏముంటది? కింది కోర్టు తీర్పును పైకోర్టు, పైకోర్టు తీర్పును ఆ పైకోర్టు. బొబ్బులు పిల్లి సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగులు చెప్పుకుంటా మనం డిబేట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒకటే మాట అంటున్నాను, నిబద్ధత కలిగినటువంటి అధికారులు కావాలి, నిబద్ధత కలిగినటువంటి ప్రాసిక్యూటర్స్ కావాలి, నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తులు కావాలి. అటువంటి నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో మాత్రమే ఇటువంటి కాంప్లికేటెడ్ ఉన్నటువంటి కేసులు ఫైనలైజ్ అవుతాయి. కానీ అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ కేసులు అయితే తేలడానికి ఇంకో 30 సంవత్సరాలు పడుతుంది. ఆ 30 సంవత్సరాలు ఆయన ఎన్నిసార్లు మళ్ళీ సీఎంగా ఈ రాష్ట్రానికి రాబోతున్నాడో, ఆయన చేయబోయే వికృతమైనటువంటి చేష్టలు ఎన్ని చూడాల్సి వస్తుందో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు న్యాయ వ్యవస్థ పని చేయవలసినటువంటి అవసరం ఉంది. కాదు రామకృష్ణ గారు ఒక సందేహం నాకు, మీరు జడ్జిగా చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరో సామాన్యుడు లేకపోతే ఒక కామన్ ఒక మామూలు వ్యక్తి నాలాంటి వాడు, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, మా విజయ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒకటి చేసాం అనుకుందాం, ఆర్థికపరమైన నేరం ఒకటి చేసాం, ఏదో ఒక ఫర్మ్ పెట్టో చిట్ ఫండో లేకపోతే బ్యాంకో ప్రైవేట్ బ్యాంకు పెట్టి డబ్బులు ఎగ్గొట్టేసి చాలా జరుగుతున్నాయి కదా. ఇట్లా చేసిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు అడిగితే ఇస్తాయా కోర్టులు మాకు, లేదా కామన్ మ్యాన్కి ఎవరికన్నా ఇస్తాయా? ఒకటి. రెండోది, ఇచ్చిన తర్వాత ఇలాగే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ట్రయల్ కూడా రాకుండా సాగనిస్తారా, బతకనిస్తారా ఈ సమాజంలో న్యాయ వ్యవస్థ కానీ దర్యాప్తు సంస్థలు కానీ? సామాన్యుడి విషయంలో వెంకటకృష్ణ గారు, సామాన్యుడి విషయంలో ఏ చట్టము కూడా తన పని తను చెయ్యదు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి కోర్టుకు రాకుండా మినహాయింపు పొందడానికి సిఆర్పిసిలోనే చట్టములోనే అధికారం ఇచ్చారు. దాన్నే సెక్షన్ 205 సిఆర్పిసి పిటిషన్స్ అంటారు. సహజంగా ఫైల్ చేస్తుంటారు, మేము అలో చేస్తుంటాం. అంటే ముద్దాయి తరపున వాళ్ళ లాయరే ఆ కేసును మొత్తం అంతా చూసుకునే విధంగా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ముద్దాయి ఎప్పుడు రావాలో ఆ రోజు రమ్మని చెప్తాం. అది 2 సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఒకటి, మొదటిసారిగా అతన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు, మొదటి ఎగ్జామ్ చేసినప్పుడు ఒక్కసారి, చివరిలో 313 సిఆర్పిసి ఎగ్జామ్ చేసినప్పుడు ఒక్కసారి, ఒకవేళ నేరం రుజువైతే నేరం కన్విక్షన్ ఇచ్చేటప్పుడు అంటే శిక్ష విధించేటప్పుడు ఒక్కసారి. ఈ 3 పర్యాయాలు మాత్రం ముద్దాయి కోర్టు ముందర తప్పనిసరిగా హాజరు కావాలని చట్టం చెబుతోంది. మిగిలిన సమయంలో ముద్దాయి లేకపోయినప్పటికీ కూడా విచారణ చేసేటువంటి వెసులుబాటు చట్టంలో ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వెసులుబాటు కలిగించడానికి ఈ చట్టాలన్నీ కూడా పనిచేశాయి. ఇంకా సామాన్యుల పరిస్థితి గురించి మనం ఆలోచిస్తామా అంటే, సామాన్యులు ఎవరు కూడా 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాచీలను, 100 కోట్లు విలువ చేసేటువంటి డైమండ్లను ఎవరికెవరు పంచరండి. అందువలనే వాళ్ళకి ఇటువంటి వెసులుబాట్లు జరగవు. కానీ ఇది ఈ సామాజికమైనటువంటి బాధ్యత కలిగినటువంటి కేసు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి 43,000 కోట్ల రూపాయలు
రికార్డెడ్ గా దొబ్బేశాడు కాబట్టి అతని పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఇప్పటికీ ఉంది. హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఇన్హెరెంట్ పవర్స్ మామూలుగా ఉండవండి. అసలు ఏమైనా చేయొచ్చు. హైకోర్టు సుప్రీంకోర్టు చట్టాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఈ విధంగా జరగాలని తీర్పు ఇచ్చి జడ్జిమెంట్ లా తయారు చేసి ఇటువంటి కేసులకు పరిష్కారానికి తీసుకొచ్చేటువంటి అవసరము ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ చూద్దాం ఎంతవరకు ఉన్న అధికారాలను న్యాయ వ్యవస్థ ఉపయోగించి ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని కాపాడుతాయో న్యాయ వ్యవస్థలో ఉన్న విభాగాలు, లేదా ఇంతేలా డబ్బున్నోడికి ఒకలా ఉంటుంది న్యాయం, పేదోడికి ఒకలా ఉంటుంది న్యాయం అనే ఆ సామెత ఉందే, అలాగే ఆ సామెత అలాగే సాగుతుందేమో చూద్దాం. సామెత కాదు, కళ్ళ ముందు జరుగుతోంది. సామెతే నిజమై కూర్చుంది. నో నేను అనేది రామకృష్ణ గారు, ఐఎమ్ కంక్లూడింగ్, సామెతే నిజమై కూర్చుంది. కనీసం ఇప్పుడు ఇకనైనా న్యాయ వ్యవస్థలోని విభాగాలు ఆ సామెత కరెక్ట్ కాదు, ఇలా కూడా జరుగుతుంది, నిందితులు శిక్షించబడతారు, నిందితులకు ఈ సమాజంలో తప్పు చేసిన వాడికి సమాజంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేదు భారత శిక్షాస్మృతి ప్రకారం అన్ని నిరూపిస్తాయో చూద్దాం.